ఇక తాను, సుమిత్ర ఇద్దరం కలిసి వస్తామని దశరథ మాట ఇస్తాడు. మీరిద్దరూ వస్తే దీపాకు అమ్మనాన్న వచ్చినట్టే అని కార్తీక్ అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏమన్నావు అని అడుగుతుంది. మళ్ళీ కార్తీక్ బాబు అదే చెబుతాడు. ఎవడో అనామకుడి కార్యక్రమానికి యజమానులు కూడా వస్తారా అని పారిజాతం అంటుంది. దాంతో దీపా ఫైర్ అవుతుంది. నన్ను పెంచిన తండ్రి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా సహించేది లేదు అని హెచ్చరిస్తుంది. నాకు సర్వం మా నాన్నే అని అంటుంది. దాంతో పారిజాతం సైలెంట్ అవుతుంది. ఆ వెంటనే జ్యోత్స్న కూడా వస్తానని చెబుతుంది. ఇక వీరి వెంటనే పారుజాతం కూడా వస్తానని చెబుతుంది. అమ్మనాన్న దశరథ, సుమిత్రలను ఒంటరిగా పంపిస్తే కార్తీక్ బాబు, దీపా వాళ్ల మనస్సులను మార్చేస్తారని పారుజాతం అనుకుంటుంది. అందుకే కార్యక్రమానికి తను కూడా వెళ్లి కార్యక్రమాన్ని చెడగొట్టి దీపాను బాధపెట్టాలని చూస్తుంది. దాంతో ఇంకోసారి ఎలాంటి కార్యక్రమానికి రమ్మని పిలవరని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.